హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అనుకోకుండా శ్రీశైలం డ్యామ్కి వెళ్తున్నాము. మా యూత్ పొరగాళ్ళతో కలిసి వెనకాల కూర్చున్నారు కదా. సో అందరం కలిసి డ్యామ్ చూస్తాము. అండ్ డ్యామ్ దగ్గర ఒకటి పవర్ మనకి జనరేట్ అవుతుంది కదా, పవర్ తయారు చేస్తారు కదా, దాంట్లో మ్యూజియం ఏదో ఉందంట. వీళ్ళుంటే అక్కడ కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పర్మిషన్స్ ఉన్నదా లేదా తెలియదు, కనుక్కోమని చెప్పిన. ఒకవేళ పర్మిషన్ ఉందంటే అది కూడా చూపిస్తా. సో జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. ప్రస్తుతానికి శంషాబాద్ దాటేసినాము. మన శ్రీశైలం హైవే రోడ్లో అయితే వచ్చేసినాము. ఇంకా స్టార్ట్ చేద్దాం మరి, ఓకేనా? చలో నాతో పాటు శ్రీశైలం వచ్చేయండి మరి. ఫ్రెండ్స్, ఇంకా కల్వకుర్తి దగ్గరలో అయితే ఉన్నాము. టౌన్ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో మా ఫ్రెండ్ ఉంటాడు. సో ఫ్రెండ్ కంటే ఇంకా బ్రదర్ అనడం బెటర్. సో వాడిని కలిసేసి వాడికి హోటల్ కూడా ఉంది, అక్కడ టిఫిన్ కూడా చేసేసి శ్రీశైలం బయలుదేరదాం. వాతావరణం కూడా చల్లగా ఉంది మంచిగా. చలో, మనం ప్రస్తుతానికి మాచర్ల విలేజ్, ఇది కల్వకుర్తి మండలంలో ఉన్నాము. మా జాను తమ్ముడు మన షకీల్ భాయ్ చాలా రోజులైంది కలిసి. మనోడికి బిజినెస్ ఏంది, మనది హోటల్ కదా, హోటల్ ఫిర్దోస్ ఫ్యామిలీ రెస్టారెంట్, మనోడే నడిపిస్తాడు దీన్ని. సో ఇక చాలా రోజులైంది కలిసి, మనోడిని కలిసి అట్లా వెళ్ళిపోదామని చెప్పేసి. టిఫిన్స్ కూడా ఉంటాయి ఇక్కడ, టిఫిన్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎట్లోనో షేక్ భాయ్, షకీల్ భాయ్ ఎన్ని రోజులైంది కలిసి మనం? 5 years అయింది. 5 years అంటే ఓకే అయ్యి ఉంటుందేమో. సో యాక్చువల్గా ఎప్పుడో రావాల్సిందే. సో ఈ రోజు కుదిరింది. సో ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా మన ప్రయాణం కొనసాగిద్దాం. మేము షకీల్ భాయ్ మా కోసం చేస్తున్నదా ఫ్రెష్గా. సో చాలా రోజులైంది మనోడిని కలిసి, అసలు చాలా హ్యాపీ. ఈరోజు అయితే మనోడిని మొత్తం మీద కలిసేసిన. మన షకీల్ భాయ్ చేసినటువంటి పూరి టేస్ట్ చేద్దాం ఈరోజు. కర్రీ సబ్జీ కౌన్ బనాయా భాయ్? ఓకే, చలో మావాడు చేసింది పూరి విత్ కర్రీ. నిజంగా సూపర్ ఉంది. అచ్చా హై భాయ్, बहुत अच्छा. బాగానే చేసిండు మనోడు, ఏదో అనుకున్నా. టేస్ట్ మాత్రం సూపర్ చేసిండు. సో నెక్స్ట్ దోశ వేపిస్తున్నాము మనోడితోనే. ఆనియన్ వేసిండు మంచిగా. సో చెప్పాలంటే నిజంగా పూరి కర్రీ కూడా సూపర్ అనిపించింది. టమాటా చట్నీ ఇచ్చిండు, టమాటా చట్నీ కూడా బాగుంది. ఆ టమాటా చట్నీ దోశలో కాంబినేషన్లో ఎట్లుంటుంది అనే దానికోసమే దోశ వేయించింది యాక్చువల్గా చెప్పాలంటే. చూద్దాం అది కూడా ఎట్లా ఉంటుందో. ఈ దీంట్లో అయితే మస్తు అనిపించింది. పూరి కర్రీ అయితే సూపర్ ఉన్నది. సో టిఫిన్ అయితే చేసేసినాము, దోశ పూరి సూపర్ ఉన్నది. ఈ అన్నీ ఏడ నేర్చుకున్నాం? खुद सीख लिया नहीं तो कोई सिखाया? नहीं, हमें सीख ली. నేను నేర్చుకున్నా. अरे गट से जोर से बात कर रहे भाई. వస్తుంది అలా వాయిస్? నేను నేర్చుకున్నా. ఫుల్ బాగా చేసిండు. నేను ఎట్లా చేస్తాడో అనుకున్నా కానీ మనోడు మంచిగా చేసిండు. నాన్ వెజ్ కూడా బాగా చేస్తాడు. నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం, ఇక్కడ వచ్చిన తర్వాత వంట ప్రోగ్రాం పెడదాము. ఖచ్చితంగా మనోడితో చేయిద్దాము. ఇక నేను కూడా కొద్దిగా అందులో పాలు పంచుకుంటా. బోటి అండ్ తలకాయ కూర అయితే సూపర్ చేస్తాడు మనోడు. నెక్స్ట్ टाइम ఖచ్చితంగా చేద్దాం. थैंक यू शकील भाई, फिर से मिलेंगे. अपना दोस्त आया ना पूरे, हम लोग को लेकर आएंगे, फिर अच्छा मिलेंगे. अभी जाएंगे, ठीक है ना? चल ధన్యవాదాలు. రోజుల్లో కలిసినాం కదా, హ్యాపీ. ఇంకా ఇక్కడ నుంచి మనము శ్రీశైలం డైరెక్ట్, ఇంకా ఎక్కడ ఆగేది లేదు, ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాం. సో మంచిగా వర్షం పడుతుంది, హ్యాపీగా. ఈ వర్షంలో మంచిగా కార్ డ్రైవ్ చేస్తే సూపర్ ఫీలింగ్ ఉంటుంది. వెనక మా అల్లుళ్ళు కూర్చున్నారు. ఏం అల్లుడు, ఏం ఫీలింగ్ ఎట్లుంది మళ్ళా? ఇక్కడ వచ్చిరా ఎప్పుడన్నా? ఇక్కడ ఎప్పుడన్నా వచ్చిరా? నేను వచ్చిన. సో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. వర్షం కూడా మంచిగా మాకు అనుకున్నాము. హైదరాబాద్ నుంచి అయితే లేదు వర్షము, ఇక్కడ కల్వకుర్తి నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. సూపర్ ఫీలింగ్. సో ఒకసారి రోడ్డు చూడండి ఎట్లుందో, సూపర్ ఉన్నది కదా. చూడండి రోడ్డు కూడా మస్తు అనిపిస్తుంది. సో మళ్ళీ అచ్చంపేట వెళ్ళిన తర్వాత మనం అక్కడ మాట్లాడుకుందాం. ఇంకా ఈ రోడ్ అంతా మామూలుగా అందరికి తెలిసిందే కదా, ఇంకా మళ్ళీ ఎందుకు మాట్లాడుకోవడం. అచ్చంపేట వెళ్ళిన తర్వాత ఒకసారి కలుద్దాం. సో ప్రస్తుతానికి దిండి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. నా వెనకాల కనబడుతుంది కదా, చూడండి ఒకసారి. మొత్తం సూపర్ ఉన్నది. సౌండ్ మాత్రం సాలిడ్ వస్తుంది, ఫుల్ సౌండ్ వస్తుంది వాటర్ది. సో చాలామంది అయితే వచ్చారు చూడండి.
మొత్తం వాతావరణం మాత్రం సూపర్ ఉంది ఇక్కడ. ముందరికెళ్ళి చూద్దాము. ఫుల్ అంటే ఫుల్ వాటర్ వచ్చేస్తుంది చూడండి. ఎవరైనా చూడాలని ఉంటే దగ్గరలో ఉంటే వచ్చేయండి. మన హైదరాబాద్ నుంచి కూడా రావచ్చు. మాది ఒక గంటన్నర తవ్వ. సో వచ్చి ఒక్కసారి ఇలాంటివి చూసేసి, అలాగే శ్రీశైలంలో కూడా డ్యామ్ ఓపెన్ చేసిరంట, మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు వచ్చి మనం. సో చూడండి మొత్తము ఫుల్గా సూపర్ ఉన్నది. మొత్తము వాతావరణం కూడా చాలా బాగుంది, మొత్తం క్లౌడీ ఉంది చూడండి. ఇక మా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. సో మొత్తం మీద దిండి ప్రాజెక్ట్ అయితే చూసేసినాము. ఇంకా అందరము ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం డ్యామ్కి వెళ్దాము. ఆడ కూడా సూపర్ ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుండబోతుంది. చలో ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి దిండి ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం ఘాట్ రోడ్ దగ్గర వచ్చేసినాం. ఇంకా ఘాట్ రోడ్ ఎక్కేస్తున్నాము. శ్రీశైలం ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి మ్యాక్సిమం 60 కిలోమీటర్లు అనుకుంటా డ్యామ్. వెళ్ళిపోవాలా. మధ్యలో ఏదైనా పెట్రోల్ ఉంటే వేయించుకోవాలి. పెట్రోల్ అయిపోయింది. దేవుడు కనకరిస్తే వెళ్తాం, లేదంటే మధ్యలో ఆపుకోవాల్సిందే ఇంకా. సో మొత్తం మీద అయితే పైకి ఘాట్ రోడ్ పైకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా పైన ఉన్నాము ప్రస్తుతానికి. అక్కడ ఏమో కల్వకుర్తి దగ్గర మొత్తం వర్షం ఉంది, ఇక్కడికి వస్తే వర్షం లేదు, ఎండ వచ్చేసింది ఇక్కడ మొత్తం. సో ఇంకా జర్నీ ఇట్లా అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా వర్షం కూడా పడుతుంది మంచిగా. లైట్ డ్రిజిలింగ్ ఉంది, సూపర్ ఉన్నది చూడండి. ఇక తిప్పుడు ఇక ఈ నుంచి ఫ్రెండ్స్ చూడండి. మొత్తం ఫాగ్ వచ్చేసింది, పొగమంచు అంతా. అసలు వే అయితే కనబడతలేదు దారి వెళ్ళడానికి. అసలు ఇండికేటర్స్ ఆన్ చేసుకోవాలి ఇక మనం. మొత్తం ఏదో మొత్తం నిండిపోయింది మంచు ఇట్లా పడినట్టుగా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాము. ఒక 3 గేట్లు అయితే ఎత్తలేదు, మిగతా 7 గేట్స్ అయితే ఓపెన్ అయినాయి. సో ఇది చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఇక్కడికి వచ్చేసినాము డ్యామ్ దగ్గరికి. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది కొద్దిగా. చూడండి మొత్తం కొద్దిగా ట్రాఫిక్ అయితే అయ్యింది. సో కార్ పెట్టడానికి కూడా లేదు. మన ప్లేస్ ఉంటే నేను దగ్గర నుంచి మంచిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తం మీద అయితే రిజర్వాయర్ దగ్గరకు వచ్చేసినాం శ్రీశైలం. వెంకీ మనోడు కార్ తీసేసుకో. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. మనము లోపల పర్మిషన్ ఉందా లేదా కనుక్కోవాలా, డైరెక్ట్గా అయితే తీయలేము కదా. సో ఒకవేళ పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్ళి తీసేసుకుందాం. ఫ్రెండ్స్ మనం అయితే లోపలికి వచ్చేసినాం. ఇంకా ఏపీ సైడ్లో ఉన్నాం మనము. సో లోపలికి వెళ్దాము. పర్మిషన్ లోపల పర్మిషన్ ఇస్తే మాత్రం చూపిస్తా ఖచ్చితంగా వీడియో. అక్కడ పర్మిషన్ తీసుకోవాలి కదా. సో ప్రస్తుతానికి మాత్రం లోపలికి వెళ్ళిపోతున్నాం మనము కార్లో. సో ఎంట్రన్స్లో ఉన్నాము ప్రస్తుతానికి. ఇక్కడైతే వచ్చేసినాము ఫ్రెండ్స్. లోపలైతే చూసినాము, సూపర్ ఎక్స్పీరియన్స్ ఉండే, మంచి అనుభూతి అనిపించింది. అది నేను ఎట్లా వీడియోస్ అయితే తీసిన, అది చూపిస్తా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. నాకైతే నేను పెద్ద ఎలక్ట్రీషియనో లేదా అది కాదు కదా. సో తెలిసినంత వరకు కొద్దిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు బయటకు వచ్చినాం మనము. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మన వెనకాల కనబడుతుంది కదా, ఇదంతా నేనైతే కొండ అనుకున్నా, కొండ కాదంట, ఇదంతా వాటర్ ట్యాంక్ అంట. ఇందులో వాటర్ని నిల్వ చేస్తారంట. ఇదంతా ఈ వాటర్ అంతా ఇందులో నిల్వ చేసి మన పవర్ జనరేషన్కి మళ్ళీ సపరేట్గా ఈ దీంట్లోకి పంపించేస్తారంట. సో ఫస్ట్ ఏమనుకున్నామంటే మేము అందరం ఇదంతా కొండనే అనుకున్నాము, కాదని చెప్పినారు. నేనైతే షాక్ అయిపోయినా. ఇది చూడండి ఒకసారి దగ్గర నుంచి కూడా చూసేద్దాం మనము. ఇదిగో చూడండి దగ్గర నుంచి. సో ఇది నేనైతే కొండ అనుకున్నా అసలు. మొత్తం ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ చివరి వరకు చాలా లాంగ్ ఉంటుంది. నేను విజువల్ కూడా ప్లే చేస్తా, వేరే సపరేట్గా విజువల్ పెడతా. అంత చివరి వరకు ఒక డ్యామ్లో ఏదైతే శ్రీశైలం డ్యామ్లో వాటర్ ఎంతైతే కెపాసిటీ ఉందో దాంట్లో మినిమము 70% వాటర్ దీంట్లో నింపుకోవచ్చు అంట మనం. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉన్నది. ఫ్రెండ్స్ మన ఏపీ జెన్కో పవర్ హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అయితేనే మనకి ఈ పవర్ హౌస్కి సంబంధించినటువంటి
ఈ మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ఈ బోర్డులో ఉన్నది. సో డీటెయిల్స్ పూర్తిగా ఉంది. సో ముందుగా ఏంటంటే క్షమించాలి, ఏదైనా తప్పులు ఉంటే సరిచేయండి. సో నేనైతే ఎలక్ట్రీషియన్ బ్యాక్గ్రౌండ్ కాదు, సో నాకు చూడాలనిపించింది, సో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది పవర్ ఎట్లా తయారవుతుందో అని, అందుకే వచ్చి చూడడం జరుగుతుంది, మీకు చూపిస్తున్నా. సో ఇక్కడ కనబడుతుంది మనకి పవర్ అక్కడే తయారవుతుందంట. 7 యూనిట్స్ ఉన్నాయి అవి. సో అక్కడికే వెళ్ళిపోతున్నాం, ఇంకా చూడడానికి అయితే వెళ్తున్నాము. కింద 6 ఫ్లోర్స్ ఉంటుందంట మనకి. సో ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్కటి ఫ్లోరు. సో కిందకి అయితే వెళ్తున్నాము. ఇంకా ప్రస్తుతానికైతే ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పక్క నుంచే వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఎల్లో కలర్లో ఏదైతే కనబడుతుందో అది 420 టన్స్. ఏదైతే మిషన్స్ ఖరాబ్ అయితే ఆ క్రెయిన్ ద్వారా తీసుకొని లిఫ్ట్ చేసి రిపేర్ చేస్తారంట. సో ప్రస్తుతానికైతే మనం యూనిట్ 3లో ఉన్నాము. ఆ వాటర్ చూసారు కదా, ఆ వాటర్ ఏంటంటే వేస్టేజ్ వాటర్ని కిందికి నదిలోకి అయితే పంపిస్తారట మళ్ళీ. ఇంకా తర్వాత ఇక్కడ ఈ మిషనరీ ఇదంతా డీటెయిల్స్ కూడా మొత్తం ఇక్కడ బోర్డు మీద చూడండి, ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్డ్గా, క్లారిటీగా అండ్ నీట్గా ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే పూర్తిగా నేను యూనిట్ 3లో ఉన్నా కదా, ప్రతి యూనిట్ ఇట్లే ఉంటుంది. నేను కొన్ని మాత్రం చూపిస్తున్నా. ఇక్కడ చూసుకుంటే ఈ బ్లూ కలర్లో ట్యాంక్ ఉంది కదా, ఆ ట్యాంక్ ఏంటంటే ఆయిల్ అంట, దాంట్లో ఆయిల్ ఉంటుందంట. ఏదైతే పవర్ తయారయ్యేటప్పుడు మిషన్స్ రన్ అవుతూ ఉంటాయి కదా, అవి వేడి కాకుండా ఈ ఆయిల్ ద్వారా చల్లబరుస్తారంట. మనం కార్లో ఎట్లయితే కూలెంట్ ఆయిల్ ఉంటుందో సేమ్ అదే విధంగా అనుకోండి, మామూలుగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. మళ్ళీ ఇంకా 110 HP మోటార్స్తోని ఆ ఆయిల్ని పంపిస్తారంట. సో ఇక్కడ పవర్ తయారైనాక ఏదైతే పవర్ తయారవుతుందో అది 3 phase ద్వారా, ఇంకో ఇవి కనబడుతున్నాయి కదా ఈ వైట్వి, ఇవి 3 phase అంట. ఇవన్నీ నుంచి పవర్ అయితే పైకి వెళ్ళిపోతుందంట. పైకి వెళ్ళిపోయి ఎవరికి ఎంత వెళ్ళాలి అనేది ఇంకా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారంట డైరెక్ట్గా. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే యూనిట్ 6లో ఉన్నాం మనము. సో ప్రతిదీ అన్ని యూనిట్స్లో ఇట్లా ఉంటుంది అండ్ క్లారిటీగా ఉంటుంది. ఇంకా పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది, ఎక్కడి నుంచి పవర్ తయారవుతుంది, పవర్ ఎక్కడి నుంచి తయారవుతుంది అనేది చూడండి. మనం ఏదైతే యూనిట్స్ అని పైన చూసినాం కదా, ఆ యూనిట్స్లో ఇది టర్బైన్ అంటారంట. ఈ టర్బైన్ ఏదైతే ఇట్లా రొటేట్ అవుతుందో, తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు మనకి పవర్ జనరేట్ అవుతుందంట, పవర్ తయారవుతుందంట పైన. సో ఆయిల్ అని చెప్పినా కదా ఇంత ముందుకు, కూల్ చేస్తుంది మిషన్ అని, అది కింద కనబడుతుంది చూడండి మనకి. సో ఆ ఆయిల్ ద్వారా మిషన్ ఏదైతే రన్ అవుతున్నా కూడా కూల్ ఉంచుతుందంట. సో పైన చూసుకుంటే మనకి ఈ ఏదైతే తిరుగుతుంది కదా పైన, ఇప్పుడు రొటేట్ అవుతుంది ఆ టర్బైన్ ఏదైతే తిరుగుతుందో, తిరిగిన దీనిపైన పవర్ తయారైపోయి 3 phase ద్వారా బయటకు వచ్చేసి ఎవరి ప్రాంతాల కాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నట్టు. సో చాలా బాగా అనిపించింది, ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలా. సో సూపర్ ఫీలింగ్. ఇంకా ఈడ చూసుకుంటే మనకి ఈ పంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయి, పంప్ హౌస్ నుంచే వాటర్ని ఆ టర్బైన్లోకి పంపిస్తే అక్కడ నుంచి తయారైపోయి పవర్ బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సో ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గరలో ఉన్నాం చూడండి, చాలా దగ్గర నుంచి చూస్తున్నాము. మనము ఇంకా దగ్గరికి వెళ్ళాలి, కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా పాచి ఉంది, జాగ్రత్త వహించాలి, లేదంటే లోపల పడిపోతాము. సో వాటర్ చూడండి ఫుల్ ఫోర్స్తో వస్తుంది, ఇదిగో. సో ప్రస్తుతానికి డ్యామ్ అంచుల్లో ఉన్నాం, ఇంకా చివరికి స్టార్టింగ్ పాయింట్ దగ్గరలో వచ్చినాం దాదాపుగా. అప్పటికి తడిచిపోయినాం మొత్తము, ఇంకా ముందరికి వెళ్ళిపోతే మొత్తానికే తడిచిపోతాము. చూడండి డ్యామ్ చుట్టూరా, సో చాలా బాగుంది. సో సూపర్ ఫీలింగ్ ఉంది. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి. ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు, ఖాళీగా ఉంది. వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి చూసుకొని వెళ్ళిపోవచ్చు మన శ్రీశైలం డ్యామ్ని. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా మొత్తం డ్యామ్ పైకి వెళ్దాం. ఇంకా డ్యామ్ పై నుంచి కూడా వ్యూ చూద్దాము. అసలు సూపర్ ఉండబోతుంది, చాలా ఎగ్జైట్మెంట్. ఇంకా ఎందుకంటే ఎంత మంచిగా ఉంటుంది అంటే ఇంకా అక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ వాటర్ని డ్యామ్ నుంచి కిందకి వదిలేస్తారు కదా, అవి కూడా చూడొచ్చు. ఆల్రెడీ చూడండి మొత్తం తడిచిపోయినాము. సో అక్కడికి వెళ్ళిపోయి మంచిగా చూసేద్దాము. ఇక మా వాళ్ళు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు, మొత్తం చూసేద్దాం అని చెప్పేసి. సో వెళ్ళి అక్కడ చూసేద్దాం మరి. ఫ్రెండ్స్ మొత్తం పైకి వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి ఆ పైన గేట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోదాము. సో మొత్తం అయితే పైకి వచ్చేసినాము, వెళ్తున్నాం లోపలికి అయితే. ఫ్రెండ్స్ మొత్తం మీద లోపలికి అయితే వచ్చేసినాము. డ్యామ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు, డ్యామ్ పైన నుంచి నడుస్తున్నాం మనము. సో ప్రస్తుతానికి చూసుకుంటే ఇక్కడ నుంచి నేను చూపిస్తాను చూడండి, చూస్తున్నాం కదా. అండ్ అదేవిధంగా మనం అటు సైడ్ కూడా చూసేసాము. సో టోటల్ మొత్తం అయితే మొత్తానికి అయితే మన డ్యామ్ పైకి అయితే వచ్చేసినాము. సో మొత్తం మన వెనకాల చూసుకుంటే వాటర్ చూడండి, శ్రీశైలం ప్రాజెక్ట్లో ఫుల్ అయిపోయింది వాటర్ మాత్రము. సో మట్టి కనబడుతుంది. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాము, డ్యామ్కి మధ్యలో ఉన్నాము.
సూపర్ అనిపిస్తుంది నాకైతే, ఫుల్ హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనము ఇప్పుడు శ్రీశైలం ఈ లోపల వచ్చేసిన డ్యామ్ యువతల సైడ్ చూడండి, గేట్ల యువతల సైడ్కి. సో ఒక్కసారి చూడండి, సూపర్ ఉన్నది కదా. అదేవిధంగా మనము ఇటు సైడ్ చూసుకుంటే గేట్లు పైన చూస్తున్నారు కదా, ఇవన్నీ గేట్స్. సో సూపర్ ఫీలింగ్ ఉంది. ఆ లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను. ఇంకొద్దిగా ముందరికి వెళ్తే మనకి వాటర్ గేట్ ఎట్లా వస్తున్నాయి అనేది, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చూడొచ్చు మనము. సో చూడండి, ఇక్కడే ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదిగోండి ఇంత ఫోర్స్గా వస్తుందో వాటర్ చూడండి. సో ఇంకా ముందరికి వెళ్దాము, సూపర్ ఉంటుంది ఇంకా. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ గేట్, ఈ గేట్ దగ్గర ఉన్నాం చూడండి. 9 గేట్స్లో ఫస్ట్ గేట్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి, ఓపెన్ చేసిన దాంట్లో. సో ఇంకా చివరి వరకు వెళ్ళిపోదాము. ఓపెన్ చేసిన గేట్లు ప్రతి ఒక్కటి చూద్దాం చూడండి. సో ఫుల్ వస్తుంది వాటర్, మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి పాలపుంత వాళ్ళ ఉన్నది, ఆ వాటర్ అసలు వాటర్ లాగా కూడా కనిపించట్లేదు. ఏదో మన ఐస్ ఉంటుంది కదా, ఐస్ పాలపుంత అంటాం కదా, మన పాలు మరగబెట్టుకున్న తర్వాత పైన ఎట్లయితే నురుగు వస్తుందో అట్లా వెళ్తుంది చూసిరా వాటర్. ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద గేట్లు, అదేవిధంగా ఇవన్నీ వైర్లు ఉన్నాయి పెద్ద పెద్దగా. అండ్ చూడండి మొత్తము సిస్టమ్ అంతా. సో ఈ వీడియో చాలా బాగుంటుంది, మిస్ చేయకుండా చూడండి. సూపర్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఈ తెలంగాణ పవర్ దాంట్లో కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తా, ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీడియోకి. సో ప్రస్తుతానికి మనము ఇక్కడ ఉన్నాము, ఇదిగో చూడండి. సో సూపర్ ఫీలింగ్ కదా మనకి. మనము దూరం నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, దగ్గర నుంచి చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్క గేట్ మనకి ఓపెన్ చేస్తే. సో ఫ్రెండ్స్, మనం మొత్తం మీద అయితే సాధించినాము. శ్రీశైలం డ్యామ్ మీద ఉన్నాం మొత్తం పూర్తిగా. చూడండి మొత్తం ఇదంతా గేట్స్, ఇవన్నీ ఈ గేట్స్ పైన ఉన్నాము. మొత్తం చూసుకుంటే ఇక్కడ మనకి ఇగో ఇదంతా మొత్తము శ్రీశైలం ప్రాజెక్ట్. ఇది మొత్తము యువతల సైడ్లో మనకి, అక్కడ సైడ్ అయితే గేట్లు ఓపెన్ చేసేసారు. ఇక్కడ చూడండి, సో ఇదంతా యువతల సైడు. అదేవిధంగా అక్కడ లాస్ట్లో చూసుకుంటాం కదా, అంతా శ్రీశైలం. అది 900 ఫీట్స్ ఇదంతా. ఓకే, ఇక్కడ 900 ఫీట్లు లోతులో ఉన్నదంట మొత్తం ఇది లోపల. ఇది చూడండి మొత్తం మనమైతే ఇక్కడ వచ్చేసినాము. ఇవన్నీ గేట్స్ మనకు కనబడుతున్నాయి కదా. సో చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే, ఫుల్ హ్యాపీ ఇక్కడ వచ్చినాం కదా. సో ఇవన్నీ గేట్స్ చూడండి మొత్తము. ఇక్కడ చూసుకుంటే ఒకసారి చూపి తమ్ముడు. సో ఇక్కడ చూడండి ఎంత ఫోర్స్తో వస్తుంది వాటర్ చూడండి, చాలా ఫోర్స్తో వస్తుంది చూడండి. సో ఒక్కసారైనా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దగ్గర నుంచి వాటర్ని గేట్లో నుంచి వెళ్తుంటే చూస్తున్నాం కదా. సో జూమ్ చేద్దాము చూడండి, సూపర్ ఫీలింగ్ నాకైతే. దగ్గర నుంచి చూస్తున్నాం మనము. సో ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే డ్యామ్ మొత్తం చూసేసుకున్నాం కదా. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మంచిగా మొత్తం డ్యామ్ పైకి అయితే వచ్చేసినాము. సూపర్ ఫీలింగ్ అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ నుంచి వచ్చి లంచ్ చేసుకుందాము. లంచ్ చేసుకున్న తర్వాత చెప్పిన కదా ముందు, మన తెలంగాణ సంబంధించినటువంటి ఈ పవర్ జనరేషన్ది, ఒకవేళ అక్కడ పర్మిషన్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మరి ఇంకా లంచ్కి. శ్రీశైల రుచులు అని చెప్పేసి వచ్చినాము. సుండిపేంట అనేది ఉంది పేరు. అక్కడికి వచ్చేసినాం. పైన అంటే ప్రాజెక్ట్ ఉంది కదా, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పైకి రావాలి ఒక 5 కిలోమీటర్స్. పైనకి వచ్చి అయితే ఆర్డర్ చేసేసినాము. కడాయి చికెన్ ఒకటి, ఎగ్ బుర్జీ, 8 రోటీలు చెప్పినాము. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ఇంకా సో చపాతీలు అయితే వచ్చినాయి చూడడానికి చాలా బాగా కనబడుతుంది. టేస్ట్ అయితే చేద్దాము. చికెను, ఎగ్ బుర్జీ, దాల్ భయ్యా. సో మొత్తం మీద అయితే ఫుడ్ వచ్చేసింది. ఇంకా ఆకలి వేస్తుంది బాగా, పొద్దున్న ఎప్పుడో తిన్నాం కదా 7కి. సో తినే టేస్ట్ చేద్దాం ఎట్లుందో ఫుడ్. సో తినేస్తున్నాం. ఇంకా ఫస్ట్ బైట్ టేస్ట్ చేద్దాము చికెన్తో. ఎట్లుంది? బాగుంది కదా? ఎట్లుంది?
నిజంగానే బాగుంది. ఎవరైనా ఫుడ్ ట్రై చేయాలంటే ఇక్కడ వచ్చి ట్రై చేయండి, బాగుంది ఫుడ్. సో మొత్తం మీద అయితే ఫుడ్ తినేసినాము. సూపర్ ఉండే ఫుడ్ అయితే, నిజంగా చాలా బాగుంది. అంట ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఇప్పుడు మన తెలంగాణ సంబంధించినటువంటి పవర్ జనరేట్ అవుతుంది కదా, అక్కడ వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఫ్రెండ్స్, టీఎస్ జెన్కో మొత్తం చూసి అయితే వచ్చేసినాము. పర్మిషన్ లేదు, ఫోన్లు అన్నీ ముందరే గేట్ దగ్గర లాక్ చేసేసారు. మేమే వెళ్ళినాము, చూసినాము, సూపర్ అనిపించింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టీజీ జెన్కో ఎంట్రన్స్లో ఉన్నాము. సెక్యూరిటీ దగ్గర ఫోన్లు అయితే సబ్మిట్ చేసేసి లోపలికి వెళ్ళి చూసేసి వచ్చినాము. సూపర్ ఫీలింగ్ అనిపించింది. సేమ్ మన ఏపీ పవర్ హౌస్ అయితే ఎట్లుందో సేమ్ 7 యూనిట్స్ ఇక్కడ కూడా పవర్ రెడీ చేస్తున్నారు. సో చాలా బాగా అనిపించింది. టీజీ వాళ్ళది మాత్రం ఏషియాలో నెంబర్ 1 అంట. ఇది బ్రిడ్జ్కి యువతల వైపు ఉంటుంది, ఏపీ వాళ్ళది అవతల వైపుకు ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మేము మళ్ళీ టీఎస్ జెన్కో నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఉన్నాము. కాస్త ఇక్కడ రిలాక్స్ అయినాము. మళ్ళీ ఇక్కడ ఫిష్ ఫేమస్ కదా, ఫిష్ తీసుకొని ఒకవేళ ఫ్రై చేసేది ఉంటే ఫిష్ ఫ్రై తీసేసుకొని తినేద్దాం. ముళ్ళు ఉంటాయా? ఫ్రై అవుతుందా? అరే చూడ చేప చట్నీ కొంచెం చేపలది చట్నీ చేసి రెడీ ఉంచుతారంట. ఏ రోజుకి ఆ రోజే చేస్తారంట ఫ్రెష్గా. టేస్ట్ మాత్రం బాగుంది. ఎంత మా కిలో? 600 అంట కిలో. 600. మన పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తుంది. సో తర్వాత మాట్లాడినాక ఎంత తీసుకున్నామనే చెప్తా. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చినాము, రేట్లు చెప్తుంది. వండిస్తే ఎంత, మామూలుగా ఎంత అనేది చెప్పండి అమ్మా. వండిస్తే అన్నంకి రూపాయలు అన్నం అన్న కేజీ, 150 రూపాయలు అన్నము కేజీ. 5 తినొచ్చు. ఓకే. 350 రూపాయలు కర్రీ చేసిస్తాము. కర్రీ చేసిస్తారు, చేపల కర్రీ. చేపల కర్రీ ఓకే. మొత్తం మీరే చేసిస్తారు? అన్ని మాయే, సామాన్లు అన్ని మాయే, మేమే చేసిస్తాము. ఓకే. ఒకవేళ మామూలుగా రా చేప వండడం అవసరం లేదు, మాకు చేపలు కావాలి తీసుకెళ్తామంటే 250 రూపాయలు అన్న కిలో. కేజీ. సో ఎవరైనా కావాలనుకుంటే నేను వీళ్ళ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, వచ్చి కాంటాక్ట్ అవ్వండి. మనకి ఇక్కడ వెల్కమ్ సియో అని బోర్డు ఉంటుంది మనకి. నాగార్జున సాగర్ శ్రీశైలం టోల్ గేట్ ఉంది కదా, ఇక్కడ బోర్డు కూడా మనకి అక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ శ్రీశైలం దోర్నాల కర్నూలు అని. సో దీని ఆపోజిట్లోనే ఉంటుంది. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మేమైతే ఒక 1/2 కేజీ చేపలు తీసుకొని వేపించేసినాము, ఫ్రై చేపిస్తున్నాము. చూడండి, ఇంకా మేము అడిగినాం కాబట్టి ఒకటి ఎక్స్ట్రా వేసింది మా కోసం ఇంకా. సో ఇవి తీసేసుకొని ఫ్రై అయిపోయినాక పోతా ఎక్కడైనా తింటే ఒక ఛాయ్ తాగేస్తే కూల్ అయిపోతాం ఇంకా. ఫ్రెండ్స్, మేమైతే తీసుకున్నాం, ఇక మధ్యలో ఏడైనా ఆపి తినేసాము, ఇంటికైతే బయలుదేరుతున్నాము. సో ప్రస్తుతానికి ఈ 200 రూపాయలకి తీసుకున్నాము ఇవి చేపలు. సో టేస్ట్ చేద్దాము, మధ్యలో ఆగేసి ఆ తర్వాత టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాం. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము వెంకట భాయ్. చలో, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. చాలా మంచిగా మనోడు అన్ని చూపించేసాడు. ఈ వీడియో మంచిగా వచ్చిందంటే అన్న కూడా. చలో మళ్ళీ కలుద్దాం. సో అన్న కూడా మనకి దగ్గర ఉండి అన్ని చూపించేసాడు. మనం ఏదైతే చూసినాక ఏపీ జెన్కో కానీ, అక్కడ టీఎస్ జెన్కో కానివ్వండి, ఇక్కడ డ్యామ్ సంబంధించి ప్రతి ఒక్కటి వీళ్ళ సహకారంతోనే మంచిగా ఆధ్వర్యంలో హ్యాపీగా ఎంజాయ్ చేసినాం, చూసినాం కూడా. మీరు కూడా చూసారు కదా. సో ఇక నెక్స్ట్ మనం చేపల కోసం ఏదైనా ఆగితే ఇంకా ఆడ కంక్లూడ్ చేసేసి ఉందాం ఇంకా. ఓకేనా? చలో ఆడ కలుద్దాం. ఫ్రెండ్స్, మా బయలుదేరినాం కదా, అక్కడ చేపలు తీసుకున్నాము, మధ్యలో టేస్ట్ చేద్దామని చెప్పినా కదా, ఇక ఇక్కడే ఆగినాం. మధ్యలో స్పేస్ అంతా బాగుంది. ఇంకా అందరం ఇక్కడ మనిషి ముక్క తినేసి ఇంకా వెళ్ళిపోతాం. టేస్ట్ కూడా ఎట్లుందో చూద్దాము. మన దగ్గర అయితే 200 రూపాయలు తీసుకున్నారు, 6 ముక్కలు ఇచ్చారు. యాక్చువల్గా అయితే చట్నీ బాగుండే. ఎట్లుంది? ఓకేనా? వాళ్ళకైతే నచ్చింది. మా చిన్నోనికేమో చట్నీ ఫిష్ చట్నీ నచ్చిందంట. ఓకే, మరి బ్యాడ్ అయితే లేదు. ఫిష్ ఫ్రై కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇది ఇంకా ఆ కారంలో కొద్దిగా మ్యారినేట్ చేయాలి. సో చూసారు కదా మన శ్రీశైలంకి సంబంధించినటువంటి ఫుల్ టూరు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.